అందరికీ నమస్కారం. ఈరోజు निन्ना तरगतिलो మనం संज्ञा और उसके प्रकार के बारे में ज्ञान संपादन किया गया है। अभी मैंने बताया पहले संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया ये विकारी शब्द है। ये विकारी शब्द क्यों कहते हैं? ये लिंग के अनुसार, वचन के अनुसार और विभक्ति के आधार पर इनका रूप में बदलाव आ जाता है, इसलिए इसको क्या कहते हैं? विकारी शब्द कहते हैं। अभी संज्ञा के बारे में सीख लिया है। पहला परिवर्तन, संज्ञा में पहला परिवर्तन कैसा आता है? लिंग के आधार पर। अभी हम लिंग के बारे में थोड़ा सा जानकारी प्राप्त करेंगे। लिंग बहुत ज़्यादा टॉपिक है, इसको दो खंडों में या दो वीडियो में मैं विभक्त कर सकता हूँ। पहले वीडियो में थोड़ा सा परिचय और कुछ नियमों को परिचय देता हूँ। दूसरे वीडियो में कंप्लीट जानकारी आपको देता हूँ। अभी संज्ञा, संज्ञा मैंने क्या बताया? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम को क्या कहते हैं? संज्ञा कहते हैं। ये संज्ञा मुख्य रूप से 5 प्रकार के हैं: व्यक्तिवाचक, जातिवाचक, भाववाचक, द्रव्यवाचक, समुदायवाचक। అయితే నామవాచకం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు లింగ్ అంటే అర్థం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉండే ఏ వస్తువైనా సరే అది జాతి అంటే అది స్త్రీ జాత, పురుష జాత తెలియజేసే అంశాన్ని మనం ఏమంటామంటే లింగ్ అంటాం. ఆ లింగ్ అనేది హిందీలో మనకి చాలా కష్టమైనటువంటిది. ఎందుకు కష్టమైనటువంటిది అంటే, జనరల్గా మనకి తెలుగు భాష, మన మాతృభాష తీసుకున్నట్లయినా లేకపోతే ఇంగ్లీష్ భాష తీసుకున్నట్లయినా అక్కడ ప్రాణివాచకాలు, అప్రాణివాచకాలు ఉంటాయి. ప్రాణివాచకాలు అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది పురుషలింగమా స్త్రీలింగమా అని చెప్పేసి. మరి అప్రాణివాచకమైనటువంటి పదార్థాలు, అప్రాణివాచకమైన వస్తువులు కూడా వాటిని తెలుగులోని ఇంగ్లీష్లోని న్యూట్రల్ జెండర్ లేదా నపుంసకలింగంగా మనం వాడుతూ ఉంటాం. అయితే న్యూట్రల్ జెండర్ ఇంగ్లీష్లో పక్కన పెట్టండి, నపుంసకలింగం తెలుగులో వాడేటప్పుడు క్రియారూపం అనేది స్త్రీలింగ రూపంలో ఉంటూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కానీ హిందీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మరి ప్రపంచం నుండి ఏ వస్తువైనా సరే అయితే పురుషలింగం అవ్వాలి లేదా స్త్రీలింగం అవ్వాలి, మరొక లింగం అయ్యే ఛాన్స్ అనేది లేదు. అలాగే ఇంగ్లీష్లో ఉభయలింగము, కామన్ జెండర్ కూడా ఉంది. కానీ మన తెలుగులోనే, మన హిందీలో ఏమవుతుంది అంటే, ఆ ఉభయలింగం అంటే అయితే ఉభయలింగ పదాలు కొన్ని ఉన్నాయి, కానీ దాని క్లాసిఫికేషన్ అనేది లేదు. అందుకని చెప్పేసి హిందీలో ముఖ్యంగా లింగ్ అనేది 2 రకాలే. ఒకటి పురుషలింగ్, 2 స్త్రీలింగ్. పురుషలింగ్, స్త్రీలింగ్, ఉభయలింగ పదాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. కానీ దాన్ని ప్రత్యేకించి లింగులో 3వ భాగంగా మనం చెప్పుకోవట్లేదు. ముఖ్యంగా లింగ్ అనేది 2 రకాలే, ఒకటి పురుషలింగు, 2 స్త్రీలింగ్. మరి पुरुषलिंग అంటే మేము తెలుసు కదండి, पुरुष जाति को बोध कराने वाले शब्द को पुरुषलिंग कहते हैं। स्त्रीलिंग माने क्या है? स्त्री जाति को बोध कराने वाले शब्द को स्त्रीलिंग कहते हैं। पुरुष जाति అంటే పురుషత్వం, పురుషులకు ఉండే క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, సో ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి వాటి పదార్థాలు కానీ, ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పురుషలింగం అంటాం. స్త్రీలింగం అంటే పాలిచ్చేవి, పెంచేవి, పోషించే వాటిని ఏమంటారు చెప్పండి? స్త్రీలింగం అంటారు. అయితే ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే, మనం అహిందీ ప్రాంతం, మన మదర్ టంగ్ హిందీ కాదు. హిందీ కాదు కాబట్టి మనం దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పే చేయాలి. ఎందుకంటే మాతృభాష అనుకోండి, చెప్పక్కర్లేదు, తెలుగులో ఎవరు కూడా లింగాన్ని ప్రత్యేకించి నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్ పుట్టుకతోనే వచ్చేస్తారు, తెలిసిపోద్ది వాళ్ళకి ఏది పురుషుడిది, ఏది స్త్రీది, ఏది నపుంసకం అని చెప్పేసి. కానీ మనది అహిందీ ప్రాంతము, ఇక్కడ లింగ్ అనేది ప్రత్యేకించి 2 ఉన్నాయి, అయితే పురుష జాతి లేదా స్త్రీ జాతి. అందుకని చెప్పేసి ఇక్కడ లింగ నిర్ధారణ అనేది చాలా సమస్యాత్మకం. ఈ లింగ నిర్ధారణకి అతి ప్రామాణికమైనది ఏంటంటే లోక్ వ్యవహార్. గుర్తుంచుకోండి, మన తాలూకా వ్యవహారం బట్టి లింగ నిర్ణయం అనేది జరుగుతుంది.
కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలకి ప్రతి నియమానికి మినహాయింపు కూడా ఉంది. సో ఆ నియమం ప్రకారం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నియమం చెప్తాను చూడండి. ఈకారాంత శబ్దాలన్నీ కూడా స్త్రీలింగంలో చెప్తాం. లడకి, బకరి, బచ్చి ఇవన్నీ చెప్తాం, ఏవైతే ఈకారాంతాలు ఉన్నాయి. కానీ ఆ ఈకారాంత శబ్దాలు ఉన్నటువంటి పానీ శబ్దము ఏమవుతుంది చెప్పండి? పుల్లింగము. మరి ఏకారాంతమే, అందుకే పానీ బెహతా హై అంటాం, నది బెహతీ హై అంటాం. చూడండి, నది ఇది స్త్రీలింగ పదం, ఎందుకంటే నది అంటే ఏకారాంతమైంది. నది బెహతీ హై. అదే పానీ తీసుకున్నట్లయితే పానీ బెహతా హై. గుర్తుంచుకోండి, ఎందుకంటే పానీ అనేది ఏం చెప్పండి? ఏకారాంతమైనప్పటికీ అది పురుషలింగం. సో అందుకని చెప్పేసి మనం లింగ నిర్ణయం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అకారాంత ఆకారాంత శబ్దాలని పుల్లింగాలు అంటారు, ఈకారాంత శబ్దాలని స్త్రీలింగాలు అంటారు. మరి అకారాంత ఆకారాంతాల్లో కూడా మనకేమున్నాయంటే మినహాయింపులు ఉన్నాయి. ఎందుకంటే సుత్ అంటే కొడుకు, సుత అంటే కూతురు. చూడండి, ఆకారాంతమే అయినప్పుడు ఏమేమి చెప్పండి? స్త్రీలింగమైంది. ఆకారాంతమే అదైనప్పుడు ఏమేమి చెప్పండి? స్త్రీలింగమైంది. అందుకని చెప్పేసి ప్రతి నియమానికి కూడా దేర్ ఈజ్ సమ్ ఎక్సెప్షన్స్. ప్రతి నియమానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమే, కానీ నియమాలతో పాటు ప్రతి నియమానికి కూడా మినహాయింపులు ఉన్నాయి. అయితే ఆ నియమాలు తెలుసుకోవడానికి ముందుగా మనము అసలు పురుష జాతి స్త్రీ జాతి అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ పురుష జాతి స్త్రీ జాతి అనేది దేనికి సంబంధించినవి? ఆల్ ఓవర్గా నామవాచకానికి సంబంధించినవి. ఇంటర్నల్గా దేనితో లింకప్ అయి ఉంది చెప్పండి? సంజ్ఞతో లింకప్ అయి ఉన్నాయి. మరి సంజ్ఞలు బట్టే మనం ఆ సంజ్ఞలకే పురుష జాతి స్త్రీ జాతి ఉంటారు. మనం నేర్చుకున్నాం సంజ్ఞలు అంటే ఏంటని నేర్చుకున్నాం చెప్పండి? వ్యక్తివాచక్కు, జాతివాచక్కు, భావవాచక్కు, ద్రవ్యవాచక్కు, సముదాయవాచక్కు. సో వీటిలో వచ్చే పదాలన్నీ కూడా అయితే పురుష జాతి అయినా అవ్వాలి లేదా స్త్రీ జాతి అయినా అవ్వాలి. ఎందుకు లింగాన్ని మనం తెలుసుకోవాలంటే లింగాన్ని తెలుసుకుంటేనే మనం వాక్య ప్రయోగం చేయగలము. ఇప్పుడు ఇదే చెప్పాను కదండి, నది బెహతీ హై. సో ఇక్కడ బెహతా అని రాస్తే తప్పు అయిపోద్ది వాక్యం, ఎందుకంటే నది అనే స్త్రీలింగం. ఈ వాక్యం తయారవ్వాలంటే నది యొక్క లింగం తెలియాలి, తెలిస్తేనే మనం రాయగలం. ఇక్కడ పానీ బెహతా హై, ఇది రైట్. ఇక్కడ పానీ బెహతా, ఈ వాక్యం తయారవ్వాలంటే పానీ యొక్క లింగం తెలియాలి, తెలిస్తేనే మనం చేయగలం. లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆ లింగం అనేది అని తెలియకపోతే మనం వాక్య రూపం తయారు చేయలేము. గుర్తుంచుకోండి. కాలం మనం నేర్చుకుంటాం రేపు రాబోయే తరగతుల్లో. కాలము వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్తు కాలం. మనం భూతకాలం కనుక వెళ్ళినట్లయితే సకర్మక క్రియ అయితే కర్తకు నేర్చార్చాలి. క్రియ అనేది కర్మ మీద ఆధారపడుతుంది. కర్మ యొక్క లింగాలు తెలియాలి. కర్మలు అనేవి ఏవైతే చెప్పండి? ప్రాణవాచకం అవ్వచ్చు, అప్రాణవాచకం అవ్వచ్చు. మరి అప్రాణవాచకం ఇచ్చినట్లయితే అప్రాణవాచకం యొక్క లింగం ఏ విధంగా నిర్ధారణ మనం చేస్తాం? అందుకని చెప్పేసి లింగ అనే టాపిక్ని మనం చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా మనం గమనించాలి. మీకు ఇప్పుడు రెండు పార్ట్స్లో చేస్తామని చెప్పాను. ఈ రెండు పార్ట్స్లో ఒకటోది మనం ఏవైతే నామవాచకాల్లో ఉన్నాయో రకాలు చెప్పుకున్నామో ఆ రకాల్లో వచ్చిన పదాలను బట్టి మనం ఏమిటి ఏ లింగాలని మనం చెప్పుకుంటాం. రెండోది నియమాలు చెప్పుకుంటాం. రెండో పార్ట్ ఏమి చెప్పుకుంటాం చెప్పండి? నియమాలు. అంటే స్త్రీలింగం నుంచి పుల్లింగంలోకి ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా ఉన్నట్లయితే వాటిని స్త్రీలింగాలను మనం గుర్తించవచ్చు, ఏ విధంగా ఉన్నట్లయితే మనం పుల్లింగాలను గుర్తించవచ్చు అనేది మనము ఏం చేస్తామంటే మనం నిర్ధారించుకుంటాం. మనం ఏం చేస్తాం చెప్పండి? నిర్ధారించుకుంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక్ వ్యవహార్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. లోక్ వ్యవహార్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రామాణికం. ఎందుకంటే మనం వాడే యూసేజ్ని బట్టి లింగం అనేది తెలుస్తుంది. ఈ లోక్ వ్యవహార్ బట్టి మనం ఇక్కడ నేను కొన్ని మీకు నియమాలు రాశాను. ఆ నియమాలు మీకు నేను చూపెడతాను. దాని ప్రకారం మీరు కొంచెము అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ లింగ్ లోక్ వ్యవహారకి ఆధార్ పర్ అంటే మనం వాడే విధానాన్ని బట్టి అవి ఏ విధంగా తీసుకుంటాం. ఫస్ట్ది మీకు రాసిన చూడండి, జోడే కా బోధ్. జోడే అంటే అర్థం చెప్పండి? జంట పదాలు. భార్య భర్త, కొడుకు కూతురు, పురుషుడు స్త్రీ. సో వీటినే జోడే శబ్దం అంటే
వాటితో ఆటోమేటిక్గా వచ్చే శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే మనము పురుష జాతి స్త్రీ జాతి ఈజీ మనం ఐడెంటిఫై చేయవచ్చు. పతి పత్ని, బేటా బేటి, బకరా బకరి, ఘోడా ఘోడి. చూసుకోండి ప్రతిదీ జోడి అంటే ఆటోమేటిక్గా రెండు పదాలు వచ్చేస్తుంటాయి. సో అటువంటి పదాలు ఏవైతే లోక్ వ్యవహారిక ఆధారపడి, నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే లోక్ వ్యవహారిక ఆధారపడి అంటే మనం వాడే పదాల యొక్క యూసేజ్ బట్టి మనం వాటిని తెలుసుకుంటాం. జోడేక ఫస్ట్ కండిషన్ ఏంటంటే జోడేక బోధ్ అంటే రెండు పదాలకు కలిసి వచ్చేటట్టు ఉంటాయి. జంట పదాలు కాదు, యుగ్మ శబ్దాలు కాదు, గుర్తుంచుకోండి. జోడే అంటే ఒకదాని వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, పతి పత్ని, బేటా బేటి, బకరా బకరి, బాయి బెహన్ ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంటాయి. నానా నాని, దాదా దాది ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి జోడే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, మనం లోక వ్యవహారం బట్టి మొదటి దాన్ని పురుషలింగం అంటాము, రెండవ దాన్ని ఏమంటాము చెప్పండి స్త్రీలింగాలు. ఇక రెండవ కండిషను నిత్య పుల్లింగ శబ్దం. ఏంటంటే నిత్య పుల్లింగ్, అవి ఎల్లప్పుడూ కూడా పుల్లింగాలే. అవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసి చూడండి. పక్షి చూడండి, ఏకారాంతాలని స్త్రీలింగాలు అన్నాం, కానీ ఇక్కడ పక్షి అనేది ఏంటైపోయింది చెప్పండి పుల్లింగం అయిపోయింది ఏకారంతమైనప్పటికీ. తోత, కవ్వ, ఉల్లు, చీత, భేడియా, కెచువా ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి నిత్య పుల్లింగాలు. ఇక నియమంతో సంబంధం లేదు. ఆకారాంతాలని పుల్లింగాలు, ఇకారాంతాలని స్త్రీలింగాలు, నియమంతో ఇక్కడ సంబంధం లేదు. ఇది లోక వ్యవహారం, గుర్తుంచుకోండి. ఫస్ట్ కండిషన్ చెప్పాను, మనం వాడే విధానాన్ని బట్టి పక్షి అనేది పుల్లింగము, తోత అనేది పుల్లింగము, కవ్వ అనేది పుల్లింగము, ఉల్లు అనేది పుల్లింగము, చీత అనేది పుల్లింగము, భేడియా అనేది పుల్లింగము, కెచువ అనేది పుల్లింగం. ఇవన్నీ కూడా పుల్లింగాలు. అలాగే నిత్య స్త్రీలింగ శబ్దాలు. స్త్రీలింగం అంటే ఏకారాంతాలు రావాలి, కానీ ఏకారాంతాలు ఇక్కడ ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎల్లప్పుడు నిత్య స్త్రీలింగాలు ఉంటాయి. చీల్, కోయల్, తితలి, మైనా, మక్ఖీ, మచలి, గిలహరి ఆది ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పండి నిత్య స్త్రీలింగాలు. అయితే మేషాలు ఈ నిత్య పుల్లింగాలకి నిత్య స్త్రీలింగాలు అని చెప్పుకున్నాం కదండి. మరి ఇప్పుడు పక్షి అని ఉంది, లేదా తోత అని ఉంది, లేదా కవ్వ అని ఉంది, తీసుకోండి పదాలు. ఇవేమని చెప్పాం నిత్య పుల్లింగాలు అన్నాం. మరి వీటికి స్త్రీలింగ పదాలు కావాలి అంటే ఏం చేస్తామంటే అక్కడ మనం ఏం చేస్తామంటే లోక్ వ్యవహారిక ఆధారపడి నర్ మాదా గుర్తుంచుకోండి. నర్ మాదా, నర్ అనేది పురుష జాతిని సూచిస్తుంది, మాదా అనేది స్త్రీ జాతిని సూచిస్తుంది. ఆ పదాలని నర్ అనే పదాన్ని ఉపసర్గగా కానీ మాదా అనే పదాన్ని ఉపసర్గంగా పెట్టినట్లయితే అది ఆటోమేటిక్గా మగది ఆడదని తెలిసిపోతుంది. నరకవ్వ మాదా కవ్వ, నరకోయల్ మాదా కోయల్, నరగిలహరి మాదా గిలహరి అంటే అర్థమేంటి చెప్పండి. అటువంటి నిత్య పుల్లింగాలు నిత్య స్త్రీలింగాలకి మనం ఏం చేస్తామంటే వాటిని కూడా మనం పుల్లింగం స్త్రీలింగం కింద మార్చాలనుకుంటే అక్కడ నర్ మాదా అనే రెండు ఉపసర్గలు మనం వాడవలసి ఉంటుంది. నర్ అనేది పురుష జాతికి సంబంధించింది, మాదా అనేది స్త్రీ జాతికి సంబంధించింది. గుర్తుంచుకోండి, ఈ రెండు ప్రత్యయాలు మనం వాడతాం, ఉపసర్గల కింద మనం వాడతాం. ఇకన పుల్లింగ సముదాయ వాచక శబ్దాలు మనం నేర్చుకున్నాం. సంజ్ఞ అంటే సముదాయ వాచకాలు, ద్రవ్యవాచకాలు, భావవాచకాలు ఉంటాయని చెప్పాం కదండి. సో లోక్ వ్యవహారిక ఆధారపడి పుల్లింగ సముదాయ వాచక శబ్దం పుల్లింగంలో ఉంటాయి, సముదాయ వాచకాలు అవుతాయి. చూసుకోండి, సముదాయ వాచకం అంటే గుర్తుంచుకొని లెక్క పెట్టగలిగేవి. కుటుంబ్, పరివార్, గుచ్, झुंड, దల్, మండల్, సంఘ్, సమూహ్ ఆది ఇవన్నీ కూడా గుర్తుంచుకుని ఇక్కడ మనకు రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఇవన్నీ పుల్లింగాన్ని మనం తెలుసుకుంటాము, అంతేకాకుండా ఈ పదాలన్నీ కూడా సముదాయ వాచక నామవాచకాలు కూడా మనం తెలుసుకుంటాం. సముదాయ వాచకం అంటే లెక్కించేవి. చూసుకోండి, సముదాయ పుల్లింగాలు అవుతాయి, అవి మరి సముదాయ వాచకాలు అవుతాయి. గుర్తుంచుకోండి, పుల్లింగ సముదాయ వాచక సంజ్ఞా శబ్ద క్యా క్యా హై? కుటుంబ్ కుటుంబము, పరివార్ అది కుటుంబమే, గుచ్ అంటే గుత్తి, झुंड झुंड అంటే సమూహము, దల్ అన్న సమూహమే, మండల్ అంటే మండలి, సంఘ్ అంటే సంఘము, సమూహం అంటే సమూహం. ఇవన్నీ కూడా కౌంటబుల్స్. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా పుల్లింగాలు అవుతాయి. మరి స్త్రీలింగ సముదాయ వాచకాలు కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి, సముదాయ వాచకాలు అన్నీ పుల్లింగాలు కాదు, కొన్ని. మరి స్త్రీలింగ సముదాయ వాచకాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కక్ష,
తరగతి గది. టోలీ అది కూడా సమూహమే, ఒక గుంపు అంటాం. అలాగే ప్రజా, ఫౌజ్, భీడ్, సర్కార్, సేనా, సభ. గుర్తుంచుకోండి. ఇవేంటి చెప్పండి? సముదాయ వాచకాలే. సముదాయ వాచకాలు కూడా మనకు 2 రకాలుగా ఉన్నాయి లింగపరంగా. పుల్లింగ సముదాయ వాచకాలు, స్త్రీలింగ సముదాయ వాచకాలు. పుల్లింగ సముదాయ వాచకాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కుటుంబం, పరివారం, గుచ్చు, జుండు, దళ్ళు, మండలం, సంఘు, సమూహం. మరి స్త్రీలింగ సముదాయ వాచకాలు ఏమవుతాయి చెప్పండి? కక్ష, టోలీ, ప్రజా, ఫౌజ్, భీడ్, సర్కార్, సేనా, సభ ఆది. ఇవే కాదు, అంటే ఇవి జనరల్గా ఎక్కువగా వచ్చే పదాలు ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ యూజువల్లీ యూజింగ్ టర్మ్స్. మనం సాధారణంగా వాడే పదాలు ఇవి. అందుకే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే పుల్లింగ ద్రవ్యవాచకాలు. ద్రవ్యవాచకాలు మనం చెప్పుకున్నాం కదా, నామవాచకాల రకాలు. పుల్లింగ ద్రవ్యవాచకాలు. పుల్లింగ ద్రవ్యవాచకాలు ఏంటంటే దూద్, పాలు. పానీ, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి చూసాను కదండి. పానీ అనేది ఏమని చెప్పాను? పుల్లింగం అని చెప్పాను. అదేంటంటే పుల్లింగ ద్రవ్యవాచకంలో దూద్ అన్న పుల్లింగమే, పానీ అన్న పుల్లింగమే, సోనా, సోనా అంటే బంగారం, అలాగే లేహ్ అంటే లేహం. ఇవన్నీ కూడా ద్రవ్యవాచకాలు. గుర్తుంచుకోండి. ఇవన్నీ ద్రవ్యవాచకాలు అంటే అర్థం ఏంటి? కొలిచేవి, తూచేవి. సముదాయ వాచకం లెక్కించేవి. ద్రవ్యవాచకాలు అంటే కొలిచేవి, తూచేవి. ఆ కొలిచే తూచేవిలో దూద్ అనేది, పానీ అనేది, సోనా అనేది, లేహ్ అనేవి అవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? పుల్లింగ ద్రవ్యవాచకాలు. మరి స్త్రీలింగ ద్రవ్యవాచకాలు చాయ్, మిట్టి, ధాతు, ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? స్త్రీలింగ ద్రవ్యవాచకాలు. ద్రవ్యవాచకం అంటే అర్థం ఏంటి చెప్పండి? కొలిచేవి, తూచేవి. సముదాయ వాచకం అంటే అర్థం ఏంటి చెప్పండి? లెక్కించేవి. ఈ విధంగా మనము फर्स्ट कंडीशन నేర్చుకున్నామంటే लोक व्यवहार के आधार पर, लोक व्यवहार के आधार पर पहला स्टेप क्या है? जो जोड़ी में, जो युग्म में आता है, एक के साथ एक पद ऑटोमेटिकली आता है, वो क्या है? पुल्लिंग और स्त्रीलिंग का बोध हो जाता है। पति पत्नी, बेटा बेटी, बकरा बकरे जैसा। उसके बाद नित्य पुल्लिंग शब्द, नित्य स्त्रीलिंग शब्द। नित्य पुल्लिंग शब्द और नित्य स्त्रीलिंग शब्द को नर या मादा उपसर्ग से जोड़ने से नर शब्द पुल्लिंग का बोध करते हैं और मादा शब्द स्त्रीलिंग का बोध कराते हैं। उसके बाद पुल्लिंग समुदायवाचक, स्त्रीलिंग समुदायवाचक, पुल्लिंग द्रव्यवाचक, स्त्रीलिंग द्रव्यवाचक, ये शब्द है। ये पहला इंट्रोडक्शन और उसके बाद लोक व्यवहार के आधार पर लिंग का निर्णय है। उसके बाद में रूपांतर के आधार पर लिंग निर्णय और लिंग बदलने का नियम भी मैं बताऊंगा। आप यह वीडियो को लाइक कीजिए और शेयर कीजिए। थैंक यू।